1975 సంవత్సరంలో మాస్టర్ గారు చాలామంది మహాత్ములను తాము గుర్తించి మా అందరికీ పరిచయం చేశారు. అంతేకాదు వాళ్ళు మనం ఊహించని రీతిలో ఊహించని స్థాయిలో ఉండటం కూడా అందులో చిత్రంగా ఉండేది. అట్లా పరిచయం చేసిన వారిలో కడపలో ఉండే అవధూత స్వామి ఒక ఆయన 1975 సంవత్సరంలోనే మార్చి నెల 6వ తేదీ బనగానుపల్లెలో దేవాలయంలో మాస్టర్ గారి వివాహం అయింది. మేమంతా కొంతమంది మాస్టర్ ఆత్మీయులుగా ఉండేవాళ్ళం. ఆ వివాహానికి బనగానుపల్లికి వెళ్ళాం. అక్కడ ఒక రాజుగారి కోట లాంటిది ఏదో ఉంది. అక్కడే మేమంతా వాళ్ళకి అతిథులుగా ఉన్నాము. 2 రోజులు ఉన్న తర్వాత మార్చి 8వ తేదీ కానీ 9వ తేదీ కానీ కావచ్చు, మేమంతా మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం. మాస్టర్ గారు మమ్మల్ని అందరినీ ప్రేమగా ఆదరించి పలకరించి కడుపు నిండుగా ఆహారం ఇచ్చి ఎవరి దగ్గరైనా డబ్బులు తక్కువ ఉన్నాయేమో విచారించి జాగ్రత్తలు చెప్పి మరీ పంపించారు. బయలుదేరే ముందు ఆయన ఒక చిన్న సూచన చేశారు. ఎట్లాగో ఇంత దూరం వచ్చారు కదా, కడపకి వెళ్ళి అవధూత స్వామిని చూచి వెళ్ళకూడదా? ఇంకా ఆయన మాట మా అందరికీ శిరోధార్యమే. ఎవరో కాస్త తీరిక లేని వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరం వెళ్ళాలనుకున్నాం. మధ్యాహ్నం దాటిన తర్వాత కడప టౌన్లో ఫైర్ ఆఫీసులో ఉంటాడు ఒక స్వామి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియడు. కొంతమంది పిచ్చివాడు అనుకుంటారు, కొంతమంది ఆయన గొప్ప అవధూత స్వామి అనుకుంటారు అని మాకు తెలుసు. మేము వెళ్ళేటప్పటికి ఫైర్ ఆఫీసులో ఒక పక్కన నేల మీద పడుకొని ఉన్నారు ఆయన. పొడవైన దేహము, చాలా దృఢమైన సౌష్ఠవము, నల్లగా విశాలమైన ముఖము, తెల్లగా ఏమాత్రం పట్టించుకోకుండా వెనక్కి తోసేసిన వెంట్రుకలు, కడప జిల్లా పంచెకట్టు, పైన అనాచ్ఛాదితంగా ఉన్నారు ఆయన. కానీ ఆయనలో దేనిచేత బంధించబడనట్టు, స్వేచ్ఛగా ఉన్నట్టు, పరిపూర్ణమైనటువంటి యథేచ్ఛా విహారి అయినట్టు నాకు కనిపించారు. పడుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి మేమంతా దూరం నుంచే నమస్కారం పెట్టాం. పెట్టగానే మెల్లగా ఒక్కొక్కరు ఆయన దగ్గరికి వెళ్ళాం. ముందు కాళ్ళు తాకాం, నమస్కారం పెట్టాం. వెంటనే ఆయన ఏం చేశారు, కూర్చోమన్నారు. వరుసగా మేము 5-6 మంది వెళ్ళాము. అందరం ఆయన దగ్గర కూర్చొని ఆయన దేహం అంతా మెల్లగా అట్లా ఒత్తుతున్నాం. చాలా మృదువుగా ఉంది ఆయన దేహం. ఆయన ఎప్పుడు స్నానం చేసేవాళ్ళు కాదు, ప్రత్యేకంగా దేహాన్ని గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. కనీసం మలమూత్రాలకు పోయినప్పుడు కూడా శుభ్రం చేసుకున్నారో లేదో అనుమానమే. అయినా ఆయన దగ్గర చెడ్డవాసన కానీ ఏమాత్రం ఇబ్బందికరంగా దేహం ఎక్కడా లేదు. చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంది. ఆయన ముఖంలో, ముఖారవిందంలోనూ కళ్ళలోనూ గొప్ప వెలుగులున్నాయి. మాసిన పంచయ్య అయినా కూడా అది కట్టుకున్న తీరు చాలా ఇదిగా ఉంది. అట్లా పడుకున్న ఆయన మేము అందరం ఆయన దేహాన్ని అలా స్పృశిస్తూ సేవ చేస్తూ ఉన్నాం. బాబావారికి సేవ చేస్తున్నట్టు భావిస్తున్నాం. నిజానికి నేనైతే అంతే. ఆయన చిత్రంగా మధ్య మధ్యలో లేచి ఒక్కోడి కళ్ళలోకి చూసి ఏయ్ పో అంటున్నాడు. ఏయ్ పో అనగానే వాడు ఎవరిదైతే ఆయన చూస్తారో అతడికి లోపల నుంచి ఒక రకమైన వణుకు లాంటి భావం కలుగుతాం. అసలు అట్లా ఎందుకు జరుగుతుందో తెలియదు. మహాత్ములైన వాళ్ళు మన కళ్ళలోకి చూసి అలా అదిలిస్తే మన మలిన సంస్కారాలు దూరం అవుతాయని పెద్దలు చెబుతారు. అందుకే ఆయన అట్లా చేసి ఉండవచ్చు. కొంచెంసేపు అట్లా మేము కొన్ని గంటల పాటు ఆయన సేవ చేస్తుంటే చాలామంది గుంపు కూడా చూస్తున్నారు. వీళ్ళెవరు, ఈయన ఎవరిని తాకనివ్వడే ఇలా కూర్చోబెట్టి ఇలా చేస్తున్నారని. ఎవరైతే బాబా ఆదేశానుసారము తన బ్రహ్మచర్య నిష్టను విడిచి గృహస్థాశ్రమం స్వీకరించారు, ఎవరైతే తన జీవితాన్ని సాయిపాదాల చెంత సమర్పించి బానిసగా అయ్యారో, ఎవరైతే ఈ మొత్తం ప్రపంచంలో అత్యద్భుతమైన మహనీయుల మహత్తత్వ కాలాలలో ఉంటారని గుర్తించారు, అటువంటి మహానుభావుడైన భరద్వాజ మాస్టారి ఆజ్ఞ మేరకు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మహానుభావుడు అలా ప్రవర్తించడం సాధారణమేనని నాకు అనిపిస్తుంది, సమంజసమేనని నాకు అనిపిస్తుంది. ఆయన చాలా చిత్రంగా ఉన్నారు. చాలాసేపటి తర్వాత ఆయన లేచి మేమందరం పుచ్చకాయ చుట్టావేవో తీసుకెళ్ళినాం. వెంటనే మేము తెచ్చినవి స్పర్శించారు, ఒకటి అలా తీసుకున్నారు. అట్లాగే మరికొందరు వాళ్ళు తెచ్చినవి ఆయనకి ఇస్తే తాకి విడిచారు. తాకి విడిచిన తర్వాత ఆయన చిత్రంగా ప్రవర్తించారు.
ఏమిటంటే ఆయన ఉన్న స్థలం నుంచి ఈశాన్య దిక్కుగా 9 అడుగులు నడిచారు. నడిచి పిలిచి మమ్మల్ని తదేకంగా నమస్కరించమన్నారు. మేమందరం ప్రతివాడు 9 నమస్కారాలు పెట్టిందాక ఆయన అలాగే పెట్టించారు. పెట్టించిన తర్వాత అక్కడి నుంచి మేము ఆయన దగ్గర సెలవు తీసుకొని చాలా సంతోషంగా గొప్ప. అయితే ఒక చిత్రం, ఎంతో ప్రయత్నిస్తే కానీ గాఢం కాని మనసు ఆయన సాన్నిధ్యంలో గాఢమైన శాంతి ఆనందాలు పొందటం మేము గమనించాం. ఆయన మమ్మల్ని చాలా గొప్పగా ఆశీర్వదించారు. అంతే, మేము బయలుదేరేసి మా స్వస్థానానికి వచ్చాం. ఆయన అనుగ్రహం మాత్రం మాతో ఉండిపోయింది. ఇది నా ప్రథమ సందర్శనం. మరోసారి స్వామి చూడటానికి వెళ్ళాను నేను. ఈసారి ఆయన ఏం చేశారంటే, బహుశా నాకు నా వేషధారణ గురించి లేకపోతే దేని గురించి అయినా స్పృహ ఉందేమో, వెంటనే ఆయన వెంట తీసుకొని బయలుదేరదీసి కడప నగరం అంతా, అప్పుడే కాలేజీలు వదిలే వేళ, ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో ఆ రోడ్లంతా కూడా తిప్పుకొని ఒక చోట అయితే ఏకంగా ఆయన దొడ్డి కూర్చోవటానికి సిద్ధమయ్యారు. అవసరం అనుకోనా, అక్కడ ఆయనతో పాటు కూర్చుంటే వెంటనే లేచి ఏమీ జరగనట్టే మళ్ళీ బయలుదేరి వెళుతున్నారు. సరే, కొంచెం దూరం పోయిన తర్వాత ఒక తమాష జరిగింది. పాత బస్టాండ్ ఉంటారు కడపలో, అక్కడే బస్టాండ్ ఉండేది. ఆ బస్టాండ్ ఏరియాలో ఒక పెద్ద చెట్టు ఉంది, వేప చెట్టు ఏదో చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక దగ్గరకు వచ్చి ఒక చిన్న కర్రపుల్ల తీసుకొని రౌండ్గా గీత గీసి కూర్చో అన్నారు. దూరంగా ఉండేవాళ్ళు అయా కూర్చో, ఆయన ఎవరికి ఏం చెప్పడు, ఏం చేస్తాడో కూర్చోమన్నారు. కూర్చోమనగానే నేను చిత్రంగా పోయి అదటు కూర్చున్నాను ఆ రౌండ్ మధ్యలో. ఆయన చిత్రంగా ఏం చేశారంటే, ఆ చిన్న కర్ర తీసుకుని నా కాలి మీద తొడ మీద ఇలా 2-3 సార్లు చిన్నగా చరిచారు. ఆ దెబ్బలు నొప్పి గిప్పి ఏమీ గుర్తులేదు, కానీ ఆ విధంగా ఆయన చేస్తున్నప్పుడు గొప్ప భావతీవ్రతతో ఉంటాను నేను గుర్తించాను. ఆ తర్వాత చిత్రం ఏంటి తెలిసినా, ఎక్కడైతే నన్ను కూర్చోబెట్టి ఆ విధంగా ఆయన అలా కొట్టారో అదే స్థలంలో ఈరోజు ఆయన సమాధి మందిరం ఉంది. మనం ప్రార్థిస్తున్న సాయినాథుడు ఆ విధంగా ముందుగానే ఇది తన స్వస్థానం కాబోతుందని, ఇక్కడే ఆయన విగ్రహ రూపధారిగా ఉండబోయేటప్పుడు సమాధిగతులైన తర్వాత యావన్ మానవజాతి ఇక్కడే ఆయన చూసుకోగలుగుతుందనే భావంతో బహుశా ఆయన అలా సూచించారేమో. ఒకరోజు ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు అక్కడ విచారిస్తే చెప్పినవి చెప్తాను. చాలా తక్కువ మంది పేద భక్తులే ఆయనను మొదట గుర్తించారు. ఆ ఫైర్ ఆఫీస్లో ఉండే వాళ్ళకి ఎవరికి ఏం కష్టం వచ్చినా చెప్పుకుంటే వెంటనే వాళ్లకు బాగా ఎదిట. ఒకరోజు 5 గంటలప్పుడు నేను చిత్రంగా భగవంతుని స్మరించుకుంటూ మొదటి బస్సు ఎక్కి ఏదో నెల్లూరు వెళ్ళడానికి సిద్ధమయ్యాను. మొదటి బస్సు ముందే వెళ్ళిపోయింది. 5కి వెళ్ళాల్సింది 4:45కి వెళ్ళిపోయింది. వెళ్ళగానే ఇంకేం చేద్దాం అనుకుంటే నా పక్కనున్న అతను అన్నాడు, సార్ మీరు ఎప్పుడు దేవుడు సత్సంగం అంటుంటారు కదా, ఆ భగవంతుడు ఇప్పుడు మన కాపాడి సత్సంగం చేయించగలడా అని తమాషాగా అన్నాడు. అంటే ఏమిటి, భజన చేసుకుందాం అన్నట్టు అన్నమాట. అంటే ఇంకా బస్సు లేదు, మళ్ళీ బస్సులో వెళితే మన పని కాదు, మనం నమ్ముకున్న ఈ దేవుడు ఏం కాపాడినట్టు అని అతని విమర్శకు అర్థం. నేను మాత్రం మౌనంగా భగవంతుని స్మరించుకుంటున్నా. చిత్రంగా ఒక లారీ వచ్చి ఆగింది. ఏమండి వస్తారా అని అడిగారు. వస్తారా అంటే సరే అని లారీ ఇంక ఎక్కదాం, అంతకంటే వేరే మార్గం లేక ఎక్కాం. ఎక్కగానే దాంట్లోంచి సరిగ్గా మాస్టర్ గదిలో వచ్చే ధూపం వాసన వస్తోంది. దృష్టి పెడితే అక్కడ ఆ కడప స్వామివారి ఫోటో ఉంది. ఆ డ్రైవర్ స్వామి భక్తుడు. ఇంకా అద్భుతమైన సత్సంగం. నెల్లూరుకి బస్సు కంటే ఎంతో ముందు చేరిపోయాం మేము. చిత్రం ఏంటో చెప్పనా, ఆ అతడు భక్తుడవటానికి గల కారణాలను అద్భుతంగా వివరించారు. ఏమిటయా అద్భుతమైన కారణం అంటే, అతడికి ఓ పాప ఉంది. ఆ అమ్మాయికి ఏం వ్యాధో తెలియదు కానీ పొట్ట చాలా పెద్దదిగా అయిపోయింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బతికేది కష్టమని, దానికి వైద్యం చేయాలంటే చాలా 10,000 రూపాయలు ఆ రోజుల్లో ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ బిడ్డ ఏమీ తినదు, పుల్లల్లాగా మారిపోయాయి దేహం, కాళ్ళు చేతులు. చూస్తూ తల్లిదండ్రులు దుర్భర పరిస్థితిని భరించలేక శోకించసాగారు. వాళ్ళు ఏం చేశారంటే, చివరికి ఒకరోజు ఎవరో అన్నారు, అక్కడున్నాడే స్వామి, ఆయన దగ్గరికి వెళ్ళవయా, ఆయన ఏమన్నా అనుగ్రహిస్తాడేమో అని. బిడ్డను ఎత్తుకొని ఆయన పాదాల చెంతకు పోయి, తండ్రి ఈ బిడ్డను చూస్తుంటే శోకం ఆగటం లేదు, మీరే ఏదైనా కరుణించమని ప్రార్థించాడట. అప్పుడు స్వామి అన్నం తింటున్నారు. వెంటనే ఈయన ఏం చేశాడు, పిలిచి ఆ బిడ్డను కూర్చోబెట్టి కొన్ని ముద్దలు ఆ బిడ్డకు పెట్టాడు. చిత్రం, ఆ బిడ్డ తిన్నది. అంతే, వ్యాధి తగ్గిపోయింది. ఈ డ్రైవర్ ఆయన భక్తుడైపోయాడు. ఆ అమ్మాయి చకచకా ఏపుగా పెరుగుతోంది. ఇంకో విశేషం చెప్పనా, ఆ రోజే స్వామి సమాధి అయ్యారని
ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికే అతను తొందరగా వెళుతున్నానని మాకు వర్తమానం అందించాడు. మహాత్ములతో ఉండే సంబంధం ఇలా ఉంటుంది. సత్సంగం అంత మహామహిమాన్వితమైంది. మాస్టర్ గారు ప్రారంభించిన ఆ ఉద్యమం వాడవాడలా ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో మారుమోగే రోజు రావాలని మనం ఆశిద్దాం.